ఫిట్ ఆర్ క్విట్. ఇది సాధారణంగా ఉద్యోగాల్లో ఉండేటటువంటి వాడు నువ్వు ఆ ఉద్యోగానికి ఫిట్ అవుతావా లేకపోతే పోతావా అన్నటువంటి కాన్సెప్ట్ను వాడుతూ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్ల విషయంలో ఫిట్ ఆర్ క్విట్ కాదు, సరెండర్ ఆర్ వార్. శరణమా రణమా అన్నటువంటిదే అమిత్ షా నినాదం. అది ఇప్పుడు ఆచరణలో జరుగుతోంది. మొన్ననే హిడ్మా లాంటి ప్రముఖుడు ఎన్కౌంటర్ కావడం, ఆ తర్వాత వందలాది మందిగా మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ దాదాపుగా 17 జిల్లాలు క్లియర్ అయిపోయినాయి. ఇంకొకటి 2-3 జిల్లాల్లో కొంతమేర ప్రభావం ఉంది. ఇప్పుడు అక్కడ వెంటాడి వేటాడుతున్నారు. తాజాగా తుపాకులు మళ్ళీ పేలిని. సుక్మా జిల్లాలో జరిగినటువంటి సంఘటనలో 3 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 3 కూడా ప్రముఖులైనటువంటి మావోయిస్టులేనన్నటువంటి విషయం తేలింది. తద్వారా అటాకింగ్ తీవ్రత పెంచడం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో మావోయిస్టులు బ్రతకడమా చావడమా అన్నటువంటి తేల్చుకోవాల్సిన పరిస్థితిని అమిత్ షా సృష్టిస్తున్నారు.